రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కడప నగరంలోని 7 రోడ్ల కూడల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులు సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. నిధుల లేమి సమస్య అంటున్న ప్రభుత్వానికి మొన్నటికి మొన్న యోగా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడం దారుణమన్నారు. పతంజలి సంస్థకు భూముల కేటాయింపుకు అప్పటికప్పుడు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్న పాలకులకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టకపోవడం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గత 20 రోజులుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కడప నగరంలో 7 రోడ్ సర్కిల్లో ఈరోజు ఉరితాలతో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే రాను రాను రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉంటే మా జీతం మాత్రం భూమికి తాకుతూ ఉంది. మేము బతకలేని దయనీయ పరిస్థితుల్లో ఉండమని చెప్పి సంవత్సర కాలం నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వివరించినా కూడా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన కురిచినట్టు వ్యవహరించడం చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు లేదు అని చెప్తున్న ప్రభుత్వం గత వారం కిందట యోగా పేరు మీద విశాఖపట్నంలో 300 కోట్లు ఊరిగా నీళ్ల పాలు చేసింది. ఆ డబ్బులకి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు లేదా రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కేటాయించింటే వాళ్ళ జీవనోపాధి పెరిగిండు, వాళ్ళ జీవన వృద్ధి పెరిగిండు అని చెప్తా ఉన్నాం. పతంజలి సంస్థకు ఉన్నట్టుండే 17 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించే దానికోసం అప్పటికప్పుడు కూర్చుకున్న కేబినెట్ మీటింగు ఇప్పుడు కార్మికుల సమస్యల మీద ఎందుకు కూర్చోరని చెప్పి మేము సిఐటిగా అడుగుతున్నాం. అదే కడప జిల్లాలో కడపలో ప్రభుత్వ భూమిని వాళ్ళ టీడీపీ ఆఫీసుకు కేటాయించుకునే దానికోసం కేబినెట్ మీటింగ్ పెట్టుకొని దాన్ని ఓకే చేసుకొని ఈరోజు ప్రభుత్వ భూమిని వాళ్ళ ఆఫీసుకు కేటాయించుకున్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికాని కోసం సేవలు చేస్తున్న కార్మికుల కోసం నువ్వెందుకు డబ్బులు కేటాయించావు, ఎందుకు కేబినెట్ మీటింగ్ పెట్టావని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజానికం, ప్రజలు, కార్మికులు బాగుండాలంటే తక్షణమే మాతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో సమ్మెకు వెళ్తాం. దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ శాఖ మంత్రి నారాయణ, ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.